Hi everyone, welcome back to our channel Learn English with Amir. How are you all? Guys, స్టూడెంట్స్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసిన విషయం డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. ఏపీలో మెగా డిఎస్సి అనేది రిలీజ్ అవబోతుంది. 16,000 ప్లస్ పోస్టులు అయితే రాబోతున్నాయి. అండ్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపే కంప్లీట్ సెలక్షన్ క్రైటీరియాని కంప్లీట్ చేస్తామని ఓన్ మాటలు మనం చీఫ్ మినిస్టర్ సైడ్ నుంచి వినడం జరిగింది. అవునా కదా? రైట్. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారు స్ట్రాంగ్గా, సార్ మీరు వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నిటి కూడా వీడియోస్ చేస్తున్నారు కానీ డిఎస్సికి సంబంధించిన వీడియోస్ ఎందుకు చేయట్లేదు, ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేసి వీడియోస్ చేయండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఐ హ్యావ్ టేకెన్ అప్ దట్ డెసిషన్. ఏంటి అంటే ఇప్పటి నుంచి మనం ఏపీకి సంబంధించిన డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో మీకు ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో కంటిన్యూస్గా రావడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఎవరైతే ఆస్పిరెంట్స్ డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్నారో మీరు ఇంగ్లీష్ ప్రిపరేషన్లో సింగిల్గా ఉన్నారని అనుకోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ సర్క్యులేట్ చేయండి ఈ వీడియోస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా డిఎస్సికి సంబంధించిన వాల్యుబుల్ కంటెంట్, చాలా హెల్ప్ఫుల్ అయ్యే కంటెంట్, ఇంగ్లీష్ చాలా ఈజీగా నేర్చుకునే మెథడ్స్ నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం డిఎస్సికి సంబంధించిన ఫస్ట్ వీడియో చేస్తాం అనమాట. సో దీనికి మాక్సిమం వ్యూస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ మాక్సిమం లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ చాలామంది స్టూడెంట్స్కి మీరు సర్క్యులేట్ చేస్తారని బిలీవ్ చేస్తున్నాను. ఈరోజు మనం ఒక ఇంగ్లీష్ మాక్ టెస్ట్ని తీసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఇంగ్లీష్ కంటెంట్ సైడ్ నుంచి మనకి ఎగ్జామినేషన్లో వచ్చే ఛాన్స్ ఉందో ఫర్ బోత్ ఎస్జిటి అండ్ ఎస్ఏ రెండు ఎగ్జామినేషన్కి కూడా జనరల్గా ఇంపార్టెంట్ వేస్లో క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఎలా వస్తాయి అది ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? రైట్. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ తెలుగులో కనుక వీడియోస్ వినాలనుకుంటే, నీట్గా సింపుల్ లాంగ్వేజ్లో సింపుల్ మెథడ్స్ తోటి ఇంగ్లీష్ని క్రాక్ చేయాలనుకుంటే, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నా కూడా ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ కనుక కొట్టాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ఉన్న వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండ్ ఆల్రెడీ పోస్టెడ్ వీడియోస్ చెక్ చేయండి. ఓకే? అండ్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇంగ్లీష్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. రైట్, ఎవరైనా కూడా ఫాలో అయిపోవచ్చు అనమాట. రైట్. సో మంచిగా డిఎస్సి ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్స్ అయితే గుర్తుపెట్టుకోండి, ఉన్న టైంలో కంప్లీట్ ఇంగ్లీష్ సిలబస్ని ఫినిష్ చేయడం అండ్ ఎగ్జామినేషన్ మంచిగా రాయడం, ఇది మన మోటో, ఇది మన ఎయిమ్ అండ్ గోల్, పర్పస్ అనమాట. సో ఇప్పుడు డెసిషన్ తీసుకోండి, ఇంగ్లీష్ మంచిగా ప్రిపరేషన్ చేయాలి, ఇంగ్లీష్లో మంచి మార్క్స్ కొట్టాలి, ఈసారి డిఎస్సిలో ఒక పోస్ట్ కొట్టాలి, లైఫ్ సెట్ చేసేసుకోవాలి. ఓకేనా? మీతో పాటు ఇంగ్లీష్ ప్రిపరేషన్లో మీరు సింగిల్గా లేరు, నేనున్నాను. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ కనుక మీరు ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క కంప్లీట్ కంటెంట్ యొక్క ఫుల్ కోర్స్ కోసం వెతుకుతూ ఉంటే, ఇంగ్లీష్ ఎక్కడి నుంచి చదవాలి, గ్రామర్ ఎక్కడి నుంచి చదవాలి, వొకాబులరీ ఎక్కడి నుంచి చదవాలి, ప్యాసేజ్ ఎక్కడి నుంచి చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే బాగుండు, ప్రాక్టీస్ ఎక్కువ చేయిస్తే బాగుండు, థియరీ చెప్తే బాగుండు అని మీకు అనిపిస్తే కనుక మీరు వేరే బుక్స్ కొనుక్కొని ఎలా చదవాలి, ప్రిపరేషన్ ఎలా చేయాలని పరిచయం కాకుండా ప్రిపరేషన్ గురించి వన్ స్టాప్ సొల్యూషన్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ మనం ఒకటే ఒక ప్లేస్లో పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. మన యాప్ డౌన్లోడ్ చేయండి, కింద యాప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టా. ఆ లింక్ యూస్ చేయండి, డౌన్లోడ్ చేయండి. డిఎస్సికి సంబంధించిన మిషన్ ఇంగ్లీష్ అనే ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వండి. మిషన్ ఇంగ్లీష్ మనం ఈసారి ఇంగ్లీష్లో మంచి మార్క్స్ కొట్టాల్సిందే, దట్ ఈస్ ఆర్ మిషన్. ఓకేనా? సో ఇంగ్లీష్లో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి బెస్ట్ కోర్స్ అనమాట. ఏపీ మెగా డిఎస్సి ప్రిపరేషన్ చేసే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన కోర్సెస్లో ఎన్రోల్ అయ్యి ఇంగ్లీష్ యొక్క కంప్లీట్ మార్క్స్ కొట్టే బెస్ట్ ఛాన్స్ కొట్టేసేయండి, బెనిఫిట్ కొట్టేసేయండి. ఓకే? దీంట్లో కంప్లీట్ 300+ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని లోపల గ్రామర్ వీడియోస్ వస్తాయి 150+, వొకాబులరీ వీడియోస్ వస్తాయి 100+ వీడియోస్, అండ్ ప్రాక్టీస్ వీడియోస్ లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ వీడియోస్ అన్నీ కలుపుకొని 300+ వీడియోస్ మీకు ప్రతి ఏరియా నుంచి దీంట్లో కవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నేను పర్సనల్గా దగ్గరుండి క్యూరేట్ చేసిన మోస్ట్ వాల్యుబుల్ కోర్స్ అనమాట. తప్పకుండా దీంట్లో మీరు జాయిన్ అవ్వండి. ఓకే? కంప్లీట్ ఇంగ్లీష్ క్లాసెస్ మన యూట్యూబ్లో కూడా రన్ అవుతుంటే చెక్ చేస్తుండండి. ఓకే? రైట్. ఒకవేళ కనుక ఈ వీడియో యొక్క పీడిఎఫ్స్ మీకు ఫ్రీగా డౌన్లోడ్ కావాలి అనుకుంటే, రైట్, మీరు చేయాల్సిందల్లా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోవడం. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టేస్తాను. బట్ స్టిల్ మీరు జాయిన్ అవ్వాలంటే సర్చ్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. ఛానల్ నేమ్ వచ్చేసి ఇంగ్లీష్ విత్ అమీర్ సార్. స్పేస్ లేకుండా సర్చ్ చేయండి, స్పేసెస్ లేకుండా కంటిన్యూస్గా సర్చ్ చేయండి, మీకు దొరికేస్తుంది. ఇంగ్లీష్ విత్ అమీర్ సార్, దిస్ ఈజ్ అ ఛానల్ నేమ్. ఇమీడియట్గా మీరు జాయిన్ అయిపోండి. ఓకేనా? స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్ మన యాప్లో అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్స్ ఉంటే తప్పకుండా మన యాప్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ ఆర్ యాప్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్. లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఐస్టోర్ నుంచి కూడా ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ ఎస్ఐపిసి, టెట్, డిఎస్సి లేకపోతే ఓన్లీ వొకాబులరీ ప్రిపరేషన్ చేయాలనుకునే వాళ్ళకి గ్రామర్ కాకుండా ఓన్లీ వొకాబులరీ 99 రూపీస్కి కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ టెస్ట్ సిరీస్ మన దగ్గర యాప్లో అవైలబుల్ ఉంది. కంప్లీట్ టెస్ట్ సిరీస్ మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు. రైట్. అండ్ ఒకవేళ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ మీరు ఎవరైనా ఉన్న సిజిఎల్, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, జీడీ ప్రతి ఒక్కరు కూడా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. బ్యాంక్ పిఓ క్లర్క్స్కి సపరేట్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. రైట్. ఓకే, మనం విషయంలోకి వచ్చేద్దాం.
ఏపీ డిఎస్సి స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఎక్కువగా డిమాండ్ చేసిన వీడియో, వెయిట్ చేసిన వీడియో. సో తప్పకుండా నీట్గా ఫాలో అవ్వండి. ఒక నోట్బుక్ అండ్ పెన్ పట్టుకొని కూర్చోండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీకు వీడియోస్ పడతాయి. ఇంగ్లీష్లో మీకు హెల్ప్ చేయడానికి నేను ఉన్నాను. ఓకేనా? రైట్, కమ్ ఆన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ నుంచి మనం గ్రామర్ క్వశ్చన్స్ తీసుకుందాం. ఇక్కడ నుంచి మనం ఒకాబ్ క్వశ్చన్స్ తీసుకుందాం. ఒక ఇంగ్లీష్ మాక్ టెస్ట్ అయితే ఈరోజు మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అండ్ ఎలా ప్రిపరేషన్ చేయాలి ఒక మీకు ఐడియా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకే, అండ్ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేస్తాం అనే ఒక అప్రోచ్ అర్థమవుతుంది. ఓకేనా? ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చా అనే ఒక మెథడ్ మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పటి నుంచి మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతారు. ఓకేనా? రైట్, వీడియోని తప్పకుండా ఎండింగ్ వరకు చెక్ చేయండి. ఓకే, రైట్, లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి మనకి సినోనిమ్ అడుగుతున్నారు అనమాట. ఆ వర్డ్ ఏంటి అంటే అసర్షన్. చాలా సింపుల్. ఇఫ్ యూ ఆర్ అసర్టివ్ అబౌట్ సంథింగ్. అసర్ట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ యూ ఆర్ అసర్టివ్ అబౌట్ సంథింగ్, దట్ మీన్స్ యూ ఆర్ బీయింగ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ దాట్ థింగ్ అండ్ యూ ఆర్ ఎంఫసైజింగ్ దాట్ థింగ్. ఓకేనా? చాలా స్పెసిఫిక్గా ఎంఫసిస్తో ఒక స్టేట్మెంట్ని ఒప్పుకోవడం, ఆ స్టేట్మెంట్ని మనం చెప్పడం, దాన్ని మనం అంటాం డిక్లరేషన్. ఏమంటాం సార్ యాక్చువల్గా? రైట్, నొక్కేసి మనము డిక్లేర్ చేయడం. నేను అనుకున్నది 100% ఇది కరెక్ట్, ఇది జరగబోతుంది అని చెప్పేసి డిక్లేర్ చేయడం, నేను చేయబోతున్నాను అని స్ట్రాంగ్గా చెప్పడం. స్ట్రాంగ్ డిక్లరేషన్స్ ఆర్ స్ట్రాంగ్ అనౌన్స్మెంట్స్ అనుకోండి. ఓకేనా? స్ట్రాంగ్ డిక్లరేషన్స్ కానీ స్ట్రాంగ్ అనౌన్స్మెంట్స్ కానీ మనం బేసికల్గా ఈ వర్డ్తో చూపిస్తుంటాం. ఓకేనా? నాకు కొంచెం కాఫ్ ఇష్యూ ఉందండి, సో యూ నీడ్ టు అడ్జస్ట్. ఓకేనా? రైట్, సో ఐమ్ ట్రైంగ్ టు డూ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. ఇప్పుడు చూడండి, అసర్షన్స్ ఎప్పుడు నేను చేస్తున్నామంటే మీనింగ్ ఏంటి అంటే మనం డిక్లరేషన్ చేస్తున్నాం, అనౌన్స్మెంట్ చేస్తున్నాం, ప్రోక్లమేషన్ అని కూడా అంటాం. యాక్చువల్లీ ఏమంటాం? ప్రోక్లెయిమ్ చేస్తున్నాం, వీఆర్ ప్రోక్లెయిమింగ్ సంథింగ్. అవునా? అసర్ట్ అంటేనే మీనింగ్ అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది? డిస్కషన్ చేయడమా? అడిగింది సినోనిమ్ కాబట్టి సేమ్ మీనింగ్ రావాలి. డిస్కషన్ ఆన్సర్ కాదు. అవునా? రిజెక్షనా? సంబంధం లేదు. కంటిన్యూషన్, ఏదైనా పనిని కంటిన్యూస్గా చేయడమా? నాట్ రిలేటెడ్. సో డైరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమవుతుంది? డిక్లరేషన్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు వస్తాయి. ఈ క్వశ్చన్స్ మనం అంటాం సినోనిమ్ క్వశ్చన్స్. తప్పకుండా వర్డ్స్, వాటి సినోనిమ్స్ మీరు స్టడీ చేయడం ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా? ఎలా చేయాలి? ఒకవేళ కనుక మీకు హెల్ప్ కావాలి అంటే మీరు నన్ను ఒక వీడియో అడగొచ్చు, నేను మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, మీరు మన ఒకాబులరీ యొక్క వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో కూడా వేసి ఉన్నవి. ఒకాబులరీ ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఎలా చదవాలో మీకు ఐడియా కూడా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 50+ వీడియోస్ ఫ్రీగా ఉన్నాయి, 50 hours. యూట్యూబ్లోనే చెక్ చేయండి. సెలెక్ట్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. ఓకే, ఇన్కరెక్ట్ స్పెల్లింగ్స్ పైన ఫోకస్ చేయండి సార్. కరెక్ట్ స్పెల్లింగ్ అండ్ ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ పైన క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వస్తాయి. ఆఫుల్ అనే వర్డ్ ప్రాపర్గా ఉందా లేదా? ద వర్డ్ ఆఫుల్ ఈజ్ స్పెల్డ్ ప్రాపర్లీ. ఇలానే రాస్తాం సార్, ఆఫుల్లీ. ఓకేనా? ఆఫుల్ అంటే మీనింగ్ ఏంటి? ఏదైనా చాలా హీనమైన కండిషన్లో ఉంది, ఏదైనా హీనమైన బిహేవియర్ చూపిస్తున్నారు వేరే పర్సన్స్. ఓకేనా? వెరీ అబ్నాక్షియస్, డర్టీ అనే సెన్స్లో మనం యూస్ చేస్తాం ఆఫుల్. ఓకేనా? ఇది ప్రాపర్గా ఉందండి, సో ఇది మన ఆన్సర్ కాదు. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ కావాలి మనకి. ఏం కావాలి? రాంగ్. అన్డ్యూలీ ఈజ్ ప్రాపర్. ద వర్డ్ అన్డ్యూలీ ఈజ్ రిటర్న్ లైక్ దిస్. అన్డ్యూ అనే వర్డ్ కూడా ప్రాపర్గా ఉంది. ఓకేనా? అన్డ్యూ మీన్స్ సింప్లీ అన్నెసెసరీ, మోర్ దాన్ రిక్వైర్డ్ ఆర్ నాట్ రిక్వైర్డ్. ఇంత అవసరం లేదని ఎప్పుడు చెప్పాలని కూడా మనం అన్నెసెసరీ అనే సెన్స్లో అన్డ్యూలీ అనే వర్డ్ని వాడతాం. ఓకేనా? వై ఆర్ యూ గివింగ్ అన్డ్యూ రెస్పెక్ట్ టు హిమ్? అంత ఓవర్ రెస్పెక్ట్ ఎందుకు ఇస్తాం ఆ పర్సన్కి? అన్డ్యూ రెస్పెక్ట్ అంటామండి. ఏమంటాం? అన్డ్యూ రెస్పెక్ట్. ఓకేనా? దట్ ఈస్ నాట్ మచ్ నెసెసరీ, అంత అవసరం లేదేమో అనే సెన్స్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ప్రాపర్, బాగుంది. సో ఇది ఆన్సర్ కాదు. రైట్? అన్రూలీ. ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈజ్ అన్రూలీ, ద కిడ్ ఈజ్ అన్రూలీ, దట్ పర్సన్ కెనాట్ బి కంట్రోల్డ్. ఒక పర్సన్ని మనము కంట్రోల్ చేయలేము, మేనేజ్ చేయలేము. ఓకేనా? అన్కంట్రోలబుల్ ఆర్ అన్మేనేజబుల్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. అన్కంట్రోలబుల్ ఆర్ అన్మేనేజబుల్ పర్సన్స్ని ఎప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే మనం ఈ వర్డ్స్ వాడచ్చు. ఓకేనా? అన్కంట్రోలబుల్ పర్సన్ ఆర్ అన్మేనేజబుల్. ఒక నోట్బుక్ అండ్ పెన్ ఉండాలి, మీరు థరోగా ఇవన్నీ రాస్తూ ఉండాలి. చాలా నాలెడ్జ్ మీకు ఈ వీడియోస్ నుంచి గెయిన్ అవుతుంది. ఓకేనా? సో అన్డ్యూలీ అంటే మీనింగ్ ఏంటి? అన్డ్యూ రెస్పెక్ట్ అన్నా, ఓకేనా, అన్డ్యూ ఇంపార్టెన్స్ ఇస్తున్నామన్నా నాట్ రియలీ నెసెసరీ, అంత అవసరం లేదు, అన్నెసెసరీ. ఓకే, ఈరోజు నేర్చుకున్నారు మీరు. అన్రూలీ అంటే మీనింగ్ ఏంటి? పర్సన్ హూ కెనాట్ బి రూల్డ్. ఓకేనా? ఏ పర్సన్ అయితే మనం రూల్ చేయలేమో ఆ పర్సన్ మనం అంటాం అన్రూలీ. ఏమంటాం? అన్రూలీ. రైట్? ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కంట్రోల్ దట్ అన్రూలీ చైల్డ్. ఏమంటాం యాక్చువల్గా? అన్రూలీ చైల్డ్ అంటే మీనింగ్ ఏంటి సార్? అన్రూలీ చైల్డ్ అంటే దట్ పర్సన్, ద చైల్డ్ కెనాట్ బి కంట్రోల్డ్. ఎవరి మాట వినని ఒక మొండి అబ్బాయి అని చెప్పేసి అనమాట. సో అన్రూలీ చైల్డ్. ఓకే, అలా అంటాం. సో రైట్ నౌ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో స్పెల్డ్ ప్రాపర్లీ. రాంగ్ వర్డ్ కావాలి కాబట్టి ఫెయిత్ఫుల్లీ ఆన్సర్ అయిపోతుంది. ఎందుకు అంటే ద వర్డ్ ఫెయిత్ఫుల్లీ ఈజ్ స్పెల్డ్ లైక్ దిస్.
ఫెయిత్ఫుల్లో మనం రాస్తాం FULLY అండి, ఓకేనా. సో సింగిల్ ఎల్ వస్తుందా, డబుల్ ఎల్ వస్తుందా? డబుల్ ఎల్. ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంది. ఫెయిత్ఫుల్లీ అనే వర్డ్ యొక్క స్పెల్లింగ్ అది అవుతుంది, ఓకేనా. స్పెల్లింగ్స్ పైన కొంచెం ఫోకస్ చేయండి, మీకు కరెక్ట్ స్పెల్లింగ్స్, రాంగ్ స్పెల్లింగ్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి డిఎస్సిలో, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే దీంట్లో ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నారు. అబ్జర్వ్ దిస్ వెరీ క్లియర్లీ. ప్యాసివ్ ఫామ్ అడుగుతున్నారండి. అంటే మీరు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్ చాలా క్లియర్గా చదవాలి. ఎలా ఆన్సర్ చేస్తాం? టెక్నిక్స్ అండ్ ట్రిక్స్ ఇప్పుడే చెప్తా. ఏ టాపిక్స్ నుంచి ప్రిపరేషన్ చేస్తే మంచిది, ఏ టాపిక్స్ కంప్లీట్గా మనం కవర్ చేయాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, దానిపై నేను సపరేట్ ఒక వీడియో చేశాను ఆల్రెడీ. ఆ ఇంట్రొడక్షన్ వీడియోని మీరు తప్పకుండా చెక్ చేయండి, వీడియోని మిస్ చేయకండి, ఓకేనా. మీకు ఆ వీడియో అనేది పైన ట్యాబ్లో, ఐ ట్యాబ్లో కనిపించేలా పెడతాను, అది ప్రెస్ చేసిన వెంటనే వీడియోస్ చెక్ చేసుకోండి, ఓకే. రైట్. దీని ఆన్సర్ ఏమొస్తుంది? ద పోలీస్ బీట్ అ నంబర్ ఆఫ్ ప్రొటెస్టర్స్ లాస్ట్ నైట్. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే చూడండి ఒకసారి. ద పోలీస్ బీట్ అ నంబర్ ఆఫ్ ప్రొటెస్టర్స్ లాస్ట్ నైట్, ఓకే. చూస్తే పోలీస్ అనేది స్టేట్మెంట్లో సబ్జెక్ట్ అండి, బీట్ అవుతుంది వర్బ్, అ నంబర్ ఆఫ్ ప్రొటెస్టర్స్ అవుతుంది ఆబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్, లాస్ట్ నైట్ అనేది టైంని ఇండికేట్ చేసే ఒక యాడ్ వర్బ్, ఓకే. వాయిస్ని ఎప్పుడైనా మనం కన్వర్ట్ చేస్తే ఇచ్చే స్టేట్మెంట్ SVO ఆర్డర్లో ఉంటే దాన్ని మనం OVSలో కన్వర్ట్ చేస్తాం. సింపుల్ చెప్పాలంటే SVO ఆర్డర్లో ఉన్న స్టేట్మెంట్ని యాక్టివ్ వాయిస్ స్టేట్మెంట్ అంటాం, అండ్ OVS స్ట్రక్చర్లో ఉన్నదాన్ని ప్యాసివ్ వాయిస్ స్టేట్మెంట్ అంటాం. ఆర్ జాబ్ ఇస్ టు కన్వర్ట్ ద సెంటెన్స్. కన్వర్ట్ చేయాలి, ఆర్డర్ రివర్స్ చేయాలి. అంటే ఆ నంబర్ ఆఫ్ ప్రొటెస్టర్స్తో ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. చూసుకోండి, వర్బ్ పార్ట్లో ఏం రాయాలి అనేది మేజర్ క్వశ్చన్ అనమాట. టెన్సెస్ ఎలా చేంజ్ అవుతాయి, దట్ ఈస్ ద మేజర్ పార్ట్, ఓకే. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ తర్వాత మనకి బీట్ కనిపిస్తుంది కదా. బీట్ యొక్క వర్బ్ ఫామ్స్ కనుక మీరు చెక్ చేశారనుకోండి, బీట్ యొక్క వర్బ్ ఫామ్స్లో మనకి బీట్ V1 అవుతుంది, అండ్ V2 ఫామ్లో కూడా మనం బీటే రాస్తాం, అండ్ V3 ఫామ్లో మనం రాస్తాం B10. ఏం రాస్తాం? B10. అండ్ V4 ఫామ్లో రాస్తాం మనం బీటింగ్, ఓకేనా. ఇప్పుడు సింపుల్గా చెక్ చేసుకోండి, బీట్ అనేది V1 కావచ్చు, V2 కూడా కావచ్చు, అవునా కదా, రైట్. ఇక్కడ బీట్ అనేది V1 అవుతుందో V2 అవుతుందో మనకు తెలియదండి యాక్చువల్గా, రైట్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అందుకే చెప్తున్నా. అది రెండూ అవ్వచ్చు అనమాట, మనం దాన్ని చెప్పలేం. దట్టు ఇక్కడ ఉన్నది ఒక ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి అస్సలే చెప్పలేం, సింగులర్ అంటే చెప్పొచ్చు, బీట్స్ వస్తుంది కాబట్టి, రైట్. సింపుల్గా వినండి, ఇది సింగులర్, ఇది V1 లేకపోతే V2 ఎలా చెప్పాలి సార్? ఆప్షన్స్ హెల్ప్ తీసుకోవడం వినండి. ఎగ్జామినర్ ఏ ఫ్లోలో ఉంటే అదే కన్సిడర్ చేసుకోవాలి. ఆప్షన్స్ చూసుకోండి, ఇక్కడ హ్యాడ్ ఉంది, హ్యాడ్ పక్కన పెట్టండి, వర్, హ్యాజ్ ఉంది, వర్ ఉంది. అయితే ఒకవేళ కనుక ఇది V1 అయ్యి ఉంటే ఆప్షన్స్లో మీకు ఈజ్, యామ్, ఆర్తో ఆన్సర్ కనిపించేది. బాగా గుర్తుపెట్టుకోండి, V1 అంటే ప్రెజెంట్ టెన్స్, అండ్ ప్రెజెంట్ టెన్స్ కోసం మనం ప్యాసివ్ వాయిస్లో ఈ వర్డ్స్ వాడతాం మనం యాక్చువల్గా. ఏంటవి? ఈజ్, యామ్, ఆర్. మీకు ఆప్షన్స్లో ఎక్కడైనా ఈజ్, యామ్, ఆర్ కనిపిస్తుందా? లేదు. ఉంటే కనుక అది ప్రెజెంట్ టెన్స్ కింద క్వశ్చన్ ఇచ్చినట్టే. లేదనుకోండి, పాస్ట్లో కన్సిడర్ చేస్తే కనుక మీకు ఆన్సర్స్లో V2 కనుక తీసుకుంటే ఆప్షన్స్లో మీకు వర్స్ వర్ వస్తుందండి, రైట్. వర్స్ వర్తో మీకు ఆన్సర్ వస్తుంది. సో మీరు చెక్ చేసుకోండి, వర్స్ వర్తో ఆప్షన్స్ ఉన్నాయి, ఎస్. వర్స్ వర్తో ఆప్షన్స్ ఉన్నాయి, ఎస్. అంటే మీనింగ్ ఏంటి అంటే ఎగ్జామ్లో దాన్ని పాస్ట్ టెన్స్ కిందకి కన్సిడర్ చేస్తున్నాడు, దట్స్ ఇట్, అయిపోయింది, ఓకే. ఇప్పుడు ఆన్సర్ చేసి చూడండి. ఇప్పుడు చూడండి, మనం బీట్కి ఆన్సర్ రాసేటప్పుడు పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు వర్స్ వర్తో ఆన్సర్ చేస్తామన్నప్పుడు హ్యాడ్ అయితే రాదు కదా, ఆప్షన్ 1 రాంగ్. హ్యాజ్ అయితే రాదు కదా, ఆప్షన్ 3 రాంగ్. వర్తో రావాలి, వర్తో ఆన్సర్ ఎలా వస్తుంది? చాలా సింపుల్ అనమాట. వర్తో మనం ఆన్సర్ రాసేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్కి ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, సింపుల్ స్ట్రక్చర్ రాసి చూపిస్తాడు మీకు, ఓకేనా. ఒకే స్లైడ్లో కష్టమైపోతుంది. సబ్జెక్ట్ ప్లేస్ యాక్టివ్ వాయిస్లో ఏమో మనం సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ రాస్తాం మనం. అదే ప్యాసివ్ వాయిస్ రాసామనుకోండి, మనం ఆబ్జెక్ట్ రాస్తాం, రాసి వర్స్ ఆర్ వర్ రాసేసి ఆ తర్వాత మనం రాస్తాం V3, ఓకే, ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ రాస్తాం అనమాట. ఇది స్ట్రక్చర్ అవుతుంది, ఓకేనా. సింపుల్. ఇప్పుడు చెప్పండి, మనకు ఆన్సర్లో ఏం కనిపించాలి? అయితే వర్స్ వర్ ప్లస్ V3 కనిపించాలి. ఇది ఎక్కడ దొరికితే మనం సాటిస్ఫైడ్ అనమాట. ఇప్పుడు చూసుకోండి, రైట్. వర్ కనిపిస్తుంది, పక్కన బీయింగ్ వస్తుంది. బీయింగ్ మనకు అవసరం లేదండి, మనకి డైరెక్ట్గా V3 కావాలి, వర్ B10 కావాలి. ఎక్కడుంది? వర్ ప్లస్ B10. ఇది ప్యాసివ్ వాయిస్, దేనిది? సింపుల్ పాస్ట్ టెన్స్ది. క్వశ్చన్లో సింపుల్ పాస్ట్ టెన్స్ V2 ఉంది కాబట్టి ఆన్సర్లో వర్ B10. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4. ఇలా మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి, ఓకేనా. సింపుల్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 3కి ఆప్షన్ 4. వాయిస్ టాపిక్ని తప్పకుండా చెక్ చేయండి, వాయిస్ నుంచి క్వశ్చన్స్ 100% మీకు వస్తాయి అనమాట, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం, రైట్. ఇడియం ఏంటండి? అప్ ఇన్ ఆర్మ్స్, ఓకే. అప్ ఇన్ ఆర్మ్స్. ద ఆపోజిషన్ ఈజ్ అప్ ఇన్ ఆర్మ్స్ ఆన్ వక్ఫ్ బోర్డ్ బిల్. ఏంటి దాని మీనింగ్ ఏంటి? ఈ రోజు నేను న్యూస్లో చూశాను, అప్ ఇన్ ఆర్మ్స్ అనేది చాలా కాన్స్టెంట్గా యూస్ చేస్తారు. న్యూస్ ఓపెన్ చేస్తే వెంటనే నాకు ఇది వినిపిస్తుంది ఈరోజు, ఓకేనా. ద ఆపోజిషన్ ఈజ్ అప్ ఇన్ ఆర్మ్స్ సింప్లీ మీన్స్ దట్ ద ఆపోజిషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ.
ఎప్పుడైనా కూడా ఒక పర్సన్ కానీ ఒక గ్రూప్ కానీ చాలా ఎక్కువగా కోపంగా ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు, ఎక్స్ట్రీమ్ యాంగర్ని చూపించాలంటే ఎక్స్ట్రీమ్ యాంగర్ ఎప్పుడు చూపించాలన్నా కూడా ఆర్ ప్రొటెస్ట్ ఎప్పుడైనా చూపించాలంటే ఎక్కువ కోపంగా ఉన్నారు అండ్ ప్రొటెస్టే చేస్తున్నారు అనుకోండి మనుషులు లేదా గ్రూప్స్ లేదా సింగిల్ పర్సన్, అప్పుడు మనం ఏమంటామంటే దే ఆర్ అప్ ఇన్ ఆర్మ్స్. అంటే మీనింగ్ ఏంటి? దే ఆర్ యాంగ్రీ అబౌట్ సంథింగ్. సార్ నో కొంచెం కాఫ్ ఇష్యూ ఉందండి, యూ నీడ్ టు అడ్జస్ట్, ఓకేనా? ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్, రైట్? సో యాంగ్రీ అబౌట్ సంథింగ్ ఏమవుతుందండి? యాంగ్రీ అబౌట్ సంథింగ్. కోపాన్ని ఇండికేట్ చేసే ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది అప్ ఇన్ ఆర్మ్స్, ఓకే? గివ్ అప్ ఫైటింగ్ అండ్ సరెండర్, ఫైటింగ్ లేకుండా సరెండర్ అవడమా? ఆన్సర్ కాదండి. డివైడ్ ఇంటూ ఆర్మ్డ్ గ్రూప్స్ లాగా డివైడ్ అయిపోవడమా? డివైడ్ అవ్వడం ఏమైనా సెన్స్ ఇస్తున్నా? లేదు. త్రో అప్ ఆర్మ్స్ ఇన్ జాయ్, హ్యాపీనెస్లో ఆర్మ్స్ పైకెత్తడమా? అది కూడా ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 1 అవుతుంది, రైట్? సో మనం అంటాం ది ఆపోజిషన్ ఈజ్ అప్ ఇన్ ఆర్మ్స్ ఆన్ ద రీసెంట్ బిల్, అలాగనమాట, రైట్? ఇడియమ్స్ అంటామండి వీటిని. ఏమంటే యాక్చువల్గా ఇడియమ్స్. మీరు తప్పకుండా ఇడియమ్స్ని కూడా ప్రిపరేషన్ చేసుకోవాలి, కవర్ చేయండి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ క్వశ్చన్స్ చాలా కాన్స్టెంట్ ఎగ్జామ్స్ వస్తాయి, ఓకేనా? తప్పకుండా చెక్ చేయాలి. మీకు వీడియో చూడడం వల్ల ఇంగ్లీష్ ఎలా చదవాలో అర్థమవుతుంది, ఏ టాపిక్స్ చదవాలో కూడా అర్థమవుతుంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి కూడా అర్థమవుతుంది, ఓకే? తప్పకుండా ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. నేను మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ కనుక మీరు నిజంగా సీరియస్ ఆస్పిరెంట్ అయితే, మీ ఫ్రెండ్స్ కూడా సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే తప్పకుండా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. అండ్ ఇమీడియట్గా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎంత మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంత సపోర్ట్ చేస్తే, ఎంత సపోర్ట్ మీరు చూపిస్తే మీ సైడ్ నుంచి, అంతే ఎక్కువ నేను సపోర్ట్ చూపించి వీడియోస్ చేయడానికి తప్పకుండా నేను ట్రై చేస్తాను, ఓకేనా? రైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో, ఓకేనా? రైట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. మళ్ళీ సినానిమ్ క్వశ్చన్ వచ్చింది, ఆన్సర్ ఏంటి చూద్దాం. గ్వాయిల్ అనే వర్డ్ని ఎప్పుడు యూస్ చేస్తామంటే ఇఫ్ యూ ఎవర్ వాంట్ టు సే దట్ అ పర్సన్ ఈజ్ యూజింగ్ కన్నింగ్ టాక్టిక్స్. ఒక పర్సన్ ప్లెయిన్గా లేకుండా కన్నింగ్ తెలివి యూస్ చేస్తున్నాడు, కన్నింగ్ టాక్టిక్స్ యూస్ చేస్తున్నాడు. ఆర్ట్ఫుల్ బిహేవియర్ అని కూడా అంటామండి. యాక్చువల్గా ఏమంటాం? ఆర్ట్ఫుల్ బిహేవియర్, అవునా? ఎందుకు యూస్ చేస్తారు? ఇన్ ఆర్డర్ టు చీట్ యూ, అవునా కదా? ఒక పర్సన్ని మనం చీట్ చేయడానికి ఏవైతే మెథడ్స్ యూస్ చేస్తామో, ట్రిక్స్ అంటాం, ప్లేయింగ్ ట్రిక్స్ విత్ యూ, అవునా కదా? రైట్. చీట్ చేసే మెథడ్స్ యూస్ చేయడం కానీ, లేకపోతే ఇఫ్ అ పర్సన్ అప్లైస్ ట్రిక్స్ ఆన్ యూ, ట్రిక్స్ యూస్ చేయడం కానీ చేస్తే కనుక దాన్నే మనం అంటాం గ్వాయిల్, ఓకేనా? సింపుల్. ఈ గ్వాయిల్ అనే వర్డ్ గైల్ అని ప్రొనౌన్స్ చేస్తాం. ఎనీవే గైల్ అనే వర్డ్కి సినోనిమ్ ఏమవుతుంది అంటే ఇంట్యూషన్ అంటే గుర్తుపెట్టుకోండి, బేసిక్ ఒక ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో సెన్స్ అంటాం కదా, ద బేసిక్ సెన్స్ ఏమంటాం అంటే ఇంట్యూషన్ అనమాట. ఇంట్యూషన్ మీన్స్ సెన్స్, ఇంట్యూషన్ మీన్స్ ఇన్స్టింక్ట్ దట్ అ పర్సన్ హ్యాస్. ఒక పర్సన్కి కామన్గా ఉండే సెన్స్ని మనం ఏమంటాం అంటే ఇంట్యూషన్ అంటాం. సర్ఫీట్ అంటే మీనింగ్ ఏంటి? ఇది ఆన్సర్ కాదండి, ఆప్షన్ 1 కాదు, ఓకేనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్ఫీట్? సర్ఫీట్ అంటే గుర్తుపెట్టుకోండి సర్ప్లస్ ఆఫ్ సంథింగ్, ఓకేనా? ఏదైనా చాలా ఎక్కువగా అవైలబుల్ ఉంది, చాలా ఎక్కువ క్వాంటిటీస్లో ఉంది, సర్ప్లస్ అంటాం, లేకపోతే అంటాం అబండెన్స్ అంటాం, ఓకేనా? అబండెన్స్ ఆఫ్ సంథింగ్. ఏదైనా ఎక్కువ క్వాంటిటీస్లో అవైలబుల్ ఉందని చెప్పాలంటే మనం యూస్ చేసే వర్డ్స్ అవుతాయి సర్ప్లస్, అబండెన్స్, సర్ఫీట్. ఇప్పుడు మన ఆన్సర్ ఇది కాదు. చీటింగ్ అనే సెన్స్ కావాలి, ట్రిక్ చేయడం, ట్రిక్కరీ అనే సెన్స్ కావాలి, లేకపోతే కన్నింగ్ టాక్టిక్స్ అనే సెన్స్ కావాలి. సిన్సియారిటీ ఆపోజిట్ వర్డ్ అయిపోతుంది. సినోనిమ్ కావాలి కాబట్టి ఆన్సర్ డిసీట్ అంటేనే మీనింగ్ ఏంటి అంటే టు చీట్. డిసీట్ అంటేనే మీనింగ్ ఏమవుతుందండి? చీట్. డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 4. ఇలా మీరు సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అయితే తప్పకుండా కవర్ చేసుకోవాల్సి వస్తుంది. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 6 దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. దీన్ని అంటామండి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ లాంటివే ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి మీకు. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ వస్తాయి, ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఇక్కడ అండర్లైన్ చేసిన ఈ పార్ట్లో ఏమైనా మిస్టేక్ ఉందా, అక్కడ ఏం వస్తే కరెక్ట్ ఉంటుంది అని చెప్పాలన్నమాట. ఓకే, గ్రామర్ క్వశ్చన్ వచ్చేసింది చూద్దాం. లెనోవో హ్యాస్ లాంచ్డ్ థింక్ప్యాడ్ 11 Fold, the world's first foldable laptop which is claimed to be so durable as its other devices. ఫోల్డబుల్ ల్యాప్టాప్ అనేది ఒకటి వచ్చింది అనమాట లెనోవోది. అది చాలా డ్యూరబుల్గా ఉంటుంది, అది ఫోల్డ్ అయినా కూడా అంత ఈజీగా బ్రేక్ ఏం కాదు అని చెప్పేసి చెప్తుంది అనమాట లెనోవో. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇట్ ఈస్ క్లెయిమ్ టు బీ సో డ్యూరబుల్ యాజ్ అని కనిపిస్తుంది. లెనోవో యొక్క వేరే ల్యాప్టాప్స్ ఎంతైతే డ్యూరబుల్ ఉన్నాయో, ఎంతైతే వాటి మన్నిక ఉంటుందో అంతే మన్నిక వీటికి కూడా ఉంటుంది ఫోల్డబుల్ ల్యాప్టాప్స్కి అని చెప్తున్నప్పుడు మీరు యూస్ చేయాల్సింది ఏంటి అంటే, యూఆర్ నాట్ సపోజ్ టు సే సో డ్యూరబుల్ యాజ్, యూఆర్ సపోజ్ టు సే యాజ్ డ్యూరబుల్ యాజ్. క్లియర్గా రాస్తారు చూడండి. సో లెనోవో థింక్ప్యాడ్ ఈజ్ యాజ్ డ్యూరబుల్ యాజ్ ఎనీ అదర్ ప్రొడక్ట్. ఓకేనా, యాజ్ డ్యూరబుల్ ఎందుకంటాము, చాలా సింపుల్ అనమాట. వేరే ప్రొడక్ట్స్ ఎంతైతే స్ట్రాంగ్గా ఉన్నాయో అంతే స్ట్రాంగ్గా థింక్ప్యాడ్ కూడా ఉంటుంది, ఈ ల్యాప్టాప్ కూడా ఉంటుంది అని చెప్పాలంటే మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ అవుతుంది యాజ్. సో యాజ్ ఎప్పుడు వాడతాం సార్? బేసికలీ సో తర్వాత నెగిటివ్ వర్డ్స్ ఉన్నప్పుడు వాడతామండి, రైట్? ఇప్పుడైతే డ్యూరబిలిటీ అనేది ఒక పాజిటివ్ వర్డ్ కాబట్టి, మన్నిక అనేది ఒక పాజిటివ్ వర్డ్ కాబట్టి మనం అంటాం యాజ్. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి ఈ క్వశ్చన్కి? చాలా సింపుల్. ఇక్కడ యాజ్ రావడం కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4ని చూస్ చేసుకోండి. వెరీ యూస్ చేయలేము, వెరీ డ్యూరబుల్ యాజ్ అనలేము,
మోస్ట్ డ్యూరబుల్ యాస్ అని కూడా అనలేము. సో అక్కడ ఉన్నది ఎనీవే రాంగ్ కాబట్టి అది కూడా తీసేస్తాం. నో ఇంప్రూవ్మెంట్ ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. యాజ్ అనే కాంబినేషన్ యూస్ చేయాలన్నమాట. రైట్. వేరే ప్రొడక్ట్స్ ఎంతైతే స్ట్రాంగో ఈ ప్రోడక్ట్ కూడా అంతే స్ట్రాంగ్ అని చెప్పడం. ఓకే, ఇమాజిన్ నేను ఒక స్టేట్మెంట్ చెప్తున్నా. రామ్ అనే పర్సన్ సేమ్ శామ్ అంతే ఇంటెలిజెంట్ ఆర్ టాల్ అని చెప్పాలనుకోండి. వి సే రామ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్, బట్ వీ డోంట్ సే సో టాల్ యాజ్. రామ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రమేష్ ఇలా అనుకోండి. అంతేగాని we can't say Ram is so tall as. Can we say Ram is so tall as? No, this is not possible. మనం అంటాం as tall as. రామ్ ఎంత టాల్ ఉంటాడు, రమేష్ కూడా అంతే టాల్ ఉంటాడు, ఈక్వల్. ఓకేనా అనే సెన్స్లో యూస్ చేసే ఎక్స్ప్రెషన్ అనమాట ఈ యాజ్ సో ఎక్స్ప్రెషన్ అనమాట. చాలా సింపుల్. మీరు ఈ యూసేజ్ కూడా చెక్ చేయండి. రైట్ కంజంక్షన్స్లో మనం చదువుతాం, యాడ్వర్బ్స్లో కూడా చదువుతాం. క్వశ్చన్ నెంబర్ 7కి వచ్చేద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ వస్తుంది, దీని ఆన్సర్ చేయాలి. ఇఫ్ ద వీడియో క్లిప్ ఆఫ్ ద మర్డర్ హ్యాడ్ నాట్ బీన్ షేర్డ్. ఈ క్వశ్చన్ ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎవ్రీ క్వశ్చన్ ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా. ఇఫ్ ద వీడియో క్లిప్ ఆఫ్ ద మర్డర్ హ్యాడ్ నాట్ బీన్ షేర్డ్ ఆన్ సోషల్ మీడియా, ద వరల్డ్ వుడ్ లైక్లీ హ్యావ్ రిమైన్ డాష్ ఆఫ్ ద ట్రాజడీ. ఒకవేళ కనుక ఆ మర్డర్ యొక్క వీడియో అనేది సోషల్ మీడియాలో షేర్ కాకపోతే అందరికి కూడా అసలు ఈ మర్డర్ జరిగింది, ఆ ట్రాజడీ జరిగిందని అసలు తెలియకుండా ఉండేది. అవునా కదా. అవేర్నెస్ ఉండకపోయేది అని చెప్పాలి అంటే మనం రికగ్నైజ్ అనే వర్డ్ వాడతామా? వి డోంట్ యూస్ ద వర్డ్ రికగ్నైజ్ అవ్వకపోయేది యాక్చువల్గా. అవునా కదా. కన్ఫర్మ్ అన్కన్ఫర్మ్డ్ మ్యాటర్ నో. ఆ ట్రాజడీ జరిగిందని ఎవరికి తెలియకుండా ఉండేది. వీడియో వచ్చింది కాబట్టి అందరికీ తెలిసిన మర్డర్ గురించి. రినౌండ్ అంటే మీనింగ్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ సే ఆ పర్సన్ ఇస్ రినౌండ్, దట్ పర్సన్ ఇస్ ఫేమస్. ఏదో ఒక పర్సన్ ఏదైనా ఫీల్డ్లో చాలా ఫేమస్ అని చెప్పాలంటే రినౌండ్ యూస్ చేస్తాం. రైట్ నౌ ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? అన్అవేర్. వీడియో షేర్ అయ్యింది కాబట్టి everyone came to know about that murder. Everyone is aware of the murder now. If that had not happened, everyone would have been unaware of that incident. Yes or no? Answer ఏమవుతుంది సార్? unaware. That's it. నెక్స్ట్ క్వశ్చన్ ఈజీ అనమాట. ఇలా మీరు గ్రామర్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 8 చూస్తే అప్రోప్రియేట్ యాంటనిమ్ అడుగుతున్నారు. ఇచ్చిన వర్డ్ ఏంటి? డెమోలిష్. డెమోలిష్ సింప్లీ మీన్స్ టు డెస్ట్రాయ్ సంథింగ్. డిస్ట్రక్షన్ని చూపించే వర్డ్ అనమాట, డెస్ట్రాయ్ సంథింగ్. అవునా. సో ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నారు కాబట్టి ఏమవుతుంది? చెరిషా. చెరిష్ సింప్లీ మీన్స్ టు ఎంజాయ్ అ మూమెంట్. అవునా కదా. సెలబ్రేట్ ఆర్ ఎంజాయ్, బీ హ్యాపీ ఇన్ అ మూమెంట్. అవునా కదా. ఎంజాయింగ్ అ మూమెంట్ అంటాం. సో ఇది ఆన్సర్ కాదు. అవునా. అబాలిష్ సింప్లీ మీన్స్ టు రిపీల్. దేనైనా మనం నిర్మూలించడాన్ని, అరికట్టడాన్ని బేసికల్గా ఏమంటాం అంటే అబాలిష్. రైట్ నౌ దిస్ ఇస్ నాట్ ది వర్డ్ రిక్వైర్డ్. ఓకేనా. అబ్స్ట్రక్షన్ అంటే అడ్డుదల. ఓకేనా. అబ్స్ట్రక్షన్స్ ఆర్ హిండ్రెన్స్ మీన్స్ అడ్డుదల అనమాట. ఓకేనా. అడ్డంకి అనే సెన్స్లో యూస్ చేసే వర్డ్స్ ఇవి. రైట్ నౌ దిస్ ఇస్ నాట్ ది ఆన్సర్. సో కన్స్ట్రక్షన్ అనే వర్డ్ దీనికి ఆపోజిట్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక బిల్డింగ్ని కనుక మనము పడగొట్టాలి అంటే, ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్ని కనుక మనం పడగొట్టాలి అనుకోండి, మనం ఏం చేస్తామంటే బాంబ్స్ పెట్టి వాటిని డిస్ట్రాయ్ చేస్తాం. బుల్డోజర్తో మనం దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. ఓకేనా. ఆ బిల్డింగ్ని. రైట్. దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రక్షన్. ఆపోజిట్లో మనం ఏం చేస్తున్నట్టు? కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు. నిర్మించడం, డిస్ట్రాయ్ చేయడం. సో ఆపోజిట్ వర్డ్ బికమ్స్ కన్స్ట్రక్షన్, కన్స్ట్రక్ట్. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3. ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇంగ్లీష్ చాలా సింపుల్గా ఉంటుంది. రైట్. వొకాబులరీ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేయండి. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నాను. మళ్ళీ ఏ స్పెల్లింగ్లో మీకు మిస్టేక్ కనిపిస్తుంది? పాపులర్లీ బాగానే ఉంది, ఆన్సర్ కాదు. బెగ్గర్లీ బాగానే ఉంది, ఆన్సర్ కాదు. జాక్యులర్లీ మీన్స్ జోవియల్లీ. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా పనిని మనము జోక్గా చేస్తే కనుక, రైట్, ఆర్ కిడింగ్ చేస్తాం. మనం అంటాం కదా, ఒక మాట అంటాం, బట్ ఐ వాజ్ జస్ట్ కిడింగ్, ఐ వాజ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. అంత సీరియస్గా లేరు, సీరియస్ కాదు, జోక్గా అని చెప్తాం. జోవియల్గా చేసామని చెప్పాలంటే వి యూస్ ద వర్డ్ జాక్యులర్లీ. ఇది స్పెల్లింగ్ కూడా బాగుందండి యాక్చువల్గా, జాక్యులర్లీ. ఓకే, ఇఫ్ యూ వాంట్ ద స్పెల్లింగ్ ఐ రైట్ ఇట్ ఫర్ యూ. జాక్యులర్లీ ఇలా రాస్తాము. సో ఇది పర్ఫెక్ట్ ఉందన్నమాట. సో మిస్టేక్ ఎక్కడుంది మరి? సిన్సియర్లీ. ద వర్డ్ సిన్సియర్లీ ఈజ్ స్పెల్డ్ లైక్ దిస్. ఇలా రాస్తామండి సిన్సియర్లీ స్పెల్లింగ్. ఇది మీకు తెలుసా లేదా చెక్ చేసుకోండి. ఇది 100% అనమాట. సో దీంట్లో మిస్టేక్ ఉంది, అందుకే రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఆప్షన్ 3. స్పెల్లింగ్స్ పైన ఫోకస్ చేయండి, బేసిక్ స్పెల్లింగ్స్. ఓకే, నెక్స్ట్ స్టిర్ అప్ అ హార్నెట్స్ నెస్ట్ అనే ఒక ఇడియం ఇచ్చారు, దాని మీనింగ్ చెప్పమంటున్నారు. ఇడియం ఇంతకుముందు చూసాం అప్పినామ్స్. అప్పినామ్స్ అంటే మీనింగ్ ఏంటి? కామెంట్ సెక్షన్లో చెప్పేసండి. ఇప్పుడే నేను ఇప్పుడు చెప్పను, కామెంట్ సెక్షన్లో మీరే చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్పినామ్స్? వెరీ యాంగ్రీ, ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? స్టిర్ అప్ అ హార్నెట్స్ నెస్ట్. ఏం లేదు, ఒక తేనె తట్టు ఉంది అనుకోండి, తేనె తట్టని మనం రాయితో కొట్టాము అంటే a trouble will be caused there, right? Causing a trouble. Stirring up a hornet's nest simply means to cause a trouble, create a trouble. To cause a trouble or to create a trouble. Causing or creating a trouble or a problem. ఒక ట్రబుల్ని కానీ ఒక ప్రాబ్లమ్ని కానీ మనం క్రియేట్ చేస్తున్నాము ఆర్ ప్రవోక్ చేస్తున్నాము అనే సెన్స్లో. ప్రవోకింగ్ అ ట్రబుల్, ఇన్స్టిగేటింగ్ అ ట్రబుల్, ప్రవోక్ అంటాం, ఇన్స్టిగేటింగ్ అ ట్రబుల్ అంటాం. సో ఇవన్నీ కూడా ఒకటే సెన్స్ కిందకి వచ్చే వర్డ్స్ అనమాట, ఇన్స్టిగేటింగ్ అ ట్రబుల్. సో రైట్ నౌ మనకి ఈ వర్డ్స్ కావాలి.
రైట్, ఎక్కడ ఉంది చెక్ చేయండి ఫాస్ట్గా. డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది ప్రొవోకింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ ట్రబుల్. లీడింగ్ అ రివోల్ట్, ఒక ఉద్యమం చేయడమా? కాదు. ఓకేనా, తిరుగుబాటు అంటాం రివోల్ట్ అంటే. కాదు. కాల్ ఫర్ డైలాగ్, ఒక డైలాగ్ కోసం కాల్ చేయడమా? కాదు. ఓకేనా, కాల్ ఫర్ డైలాగ్ అంటే అందరూ కూడా ఒక మాట మీదకి రావాలి యూనిటీ కోసం అని చెప్పేసి, రైట్, అది కాదు, నినాదం తీసుకోవాలి. డెస్ట్రాయ్ నెస్ట్, ఒక నెస్ట్ని లిటరల్గా డెస్ట్రాయ్ చేయడమా? డైరెక్ట్ మీనింగ్స్ ఎప్పుడు రావు, ఇడియమ్స్ ఎప్పుడైనా కూడా మనకి ఇండైరెక్ట్ మీనింగ్స్ ఇస్తూ ఉంటాయండి. సిచ్యువేషన్కి సంబంధించి ఏ మీనింగ్ వచ్చే ఛాన్స్ ఉంది అది మీరు చెక్ చేస్తూ ఉండాలి, అవి మీకు ఇడియమ్స్ చూపిస్తాయి అనమాట. సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది ప్రొవోకింగ్ ఎ ట్రబుల్. ఒక తేనెతట్ట రాయితో కొడితే ఏమవుతుంది? అన్ని మిమ్మల్ని అటాక్ చేస్తాయి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లం క్రియేట్ చేసిన వాడు అవుతాం. ప్రొవోకింగ్ అ ప్రాబ్లం, దట్ ఈస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11కి వచ్చేద్దాం. లెట్స్ యూస్ డిఫరెంట్ కలర్ పెన్. ఇక్కడ అడుగుతున్నది ఏంటి అంటే ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పండి అంటున్నారు. స్పీచెస్ అనే టాపిక్ని మీరు మిస్ చేయకండి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తాయి. డూ యూ అటెండ్ ద ఫిల్మ్ ఫెస్టివల్ ఎట్ గోవా ఎవ్రీ ఇయర్? చాలా సింపుల్. ఈ స్టేట్మెంట్లో మీకు డూ యూ కనిపిస్తుంది కదా, డూ షార్ట్ కట్. డూ చూసిన వెంటనే స్టేట్మెంట్ ఉంది సింపుల్ ప్రెజెంట్లో అని చెప్పొచ్చు. అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ విల్ ఆల్వేస్ బీ కన్వర్టెడ్ టు సింపుల్ పాస్ట్ టెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఏముందండి, ఒక డైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్ని దేంట్లో కన్వర్ట్ చేయాలి? ఇండైరెక్ట్ స్పీచ్లోకి, అంతే కదా. ఇచ్చిన స్టేట్మెంట్లో డైరెక్ట్ స్పీచ్లో ఉంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అది ఇండైరెక్ట్ స్పీచ్లో దేంట్లో కన్వర్ట్ అవుతుంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో కన్వర్ట్ అవుతుంది. సింపుల్ ప్రెజెంట్ అంటే V1, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే V2 అనమాట. డూ అనేది హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ఏంటి అంటే అటెండ్, దీనికి మనం V2 రాస్తాం. అంటే ఏ ఆప్షన్లో అయితే మీకు అటెండెడ్ కనిపిస్తుందో అది మీ ఆన్సర్ అయిపోతుంది. ఇది షార్ట్ కట్ అనమాట. ఓకే, టెన్సెస్తోనే మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాం, బీట్ వాయిసెస్ ఆర్ బీట్ స్పీచెస్. ఇప్పుడు చెప్పు, ఇక్కడ మీకు ఆస్క్ అటెండెడ్ కావాలి అవునా కదా? అటెండెడ్ ఇక్కడ ఉందా? ఎస్, ఇక్కడ ఉంది, ఉంచండి. కాకపోతే ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఆస్క్డ్ అని డైరెక్ట్ స్పీచ్లో రిపోర్టింగ్ స్పీచ్లో ఉన్నప్పుడు ఆన్సర్లో కూడా హీ ఆస్క్డ్ వస్తుంది, కానీ ఈజ్ ఆస్కింగ్ ఎందుకు వస్తుంది? ఆప్షన్ 1 రాంగ్ అనమాట. లెట్స్ ఎలిమినేట్ ఆప్షన్ 1, ఇది రాంగ్ అండి. దేనివల్ల? ఈజ్ ఆస్కింగ్ వల్ల. నో, ఆస్క్డ్ ఉన్నప్పుడు ఆస్టే వస్తుంది, కానీ హ్యాడ్ ఆస్క్డ్ ఎందుకు వస్తుంది? రిపోర్టింగ్ స్పీచ్లో వర్బ్ చేంజ్ మనం చేయమన్నమాట ఇలాగా. ఓకేనా, ఆస్ట్ ఉంటే ఆస్ట్ రాస్తాం, సెట్ ఉంటే ఆస్ట్ కన్వర్ట్ చేస్తాం. ఓకేనా, సో ఇదైతే వచ్చే ఛాన్స్ లేదు. ఆస్ట్ అయితే రావాలి, ఆస్ట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఆప్షన్ 4 ఇది కూడా కాదు, ఆస్ట్ కూడా రాదు. ఇక్కడనే ఆన్సర్ దొరికేస్తుంది ఆప్షన్ 3. ఎనివే నేను చెప్పిన పాయింట్ కూడా చూసుకోండి. అటెండెడ్ అనే పాయింట్ మీకు ఎక్కడ కనిపిస్తుంది? ఆన్సర్ ఇక్కడ చూడండి, ఏం కనిపిస్తుంది? అటెండెడ్. ఓకేనా, ఇక్కడ ఉంది అటెండ్, ఆన్సర్ కాదు. ఇక్కడ ఉంది వాజ్ అటెండింగ్, ఆన్సర్ కాదు. ఇలా కూడా చెప్తాం అనమాట. అప్రోచ్ కెన్ వ్యారీ బట్ ది ఆన్సర్ రిమైన్స్ ద సేమ్. యూ కెన్ గెట్ ది ఆన్సర్ ఇన్ ఎనీ మెథడ్. ఇది మన షార్ట్ కట్ మెథడ్ అంట. ట్రెడిషనల్ అయితే రాసుకోమని చెక్ చేసుకోవడం. ఆన్సర్ అవుతుంది హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ అటెండ్ ద ఫిల్మ్. ఓకేనా, దట్స్ ఇట్. ఇఫ్ ఐ అటెండ్ ద ఫిల్మ్ ఫెస్టివల్ ఎట్ గోవా ఎవ్రీ ఇయర్. స్పీచెస్ అనే టాపిక్ మీరు తప్పకుండా చెక్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12కి వద్దాం. ఎర్రర్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, చేద్దాం. వెన్ ఐ మెట్ అక్బర్ పదంసి వన్ ఆఫ్ అ పయనీర్స్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్, హీ వాస్ 87 బట్ స్టిల్ అలర్ట్ అండ్ యాక్టివ్. నేను కలిసినప్పుడు అక్బర్ పదంసి అనే వ్యక్తి 87 ఇయర్స్ ఉన్నా కూడా చాలా యాక్టివ్గా, చలాకీగా, అలర్ట్గా కనిపించారు. ఓకేనా, వెన్ ఐ మెట్ అక్బర్ పదంసి వన్ ఆఫ్ అ పయనీర్స్ దగ్గర ప్రాబ్లం ఉందండి. వీ డోంట్ సే వన్ ఆఫ్ అ పయనీర్స్, వన్ ఆఫ్ అ పయనీర్స్ అని అనము. వన్ ఆఫ్ అ పయనీర్స్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్. ఇండియన్ ఆర్ట్లో దిగ్గజం అని చెప్పాలంటే పయనీర్ యూస్ చేస్తాం అనమాట. వన్ ఆఫ్ అ పయనీర్ అనము, వి సే వన్ ఆఫ్ ద పయనీర్. ఎందుకు సార్? డెఫినెట్ ఆర్టికల్ యూసేజ్ కరెక్ట్ అవుతుందండి. ఓకేనా, వి యూస్ ఆర్టికల్ ద, డెఫినెట్. ఎందుకు? వన్ ఆఫ్ ద పయనీర్స్ అన్నప్పుడు వన్ ఆఫ్ ద పయనీర్స్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ చెప్పాలంటే ఎప్పుడు చెప్పినా కూడా మనం ఈ నౌన్ తర్వాత ఆఫ్ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తున్నాము అంటే, ఈ నౌన్ తర్వాత ఆఫ్ అనే ఎక్స్ప్రెషన్ వచ్చి ఎక్కడ అతను దిగ్గజమో చెప్తున్నాం అంటే మనం ఆ పర్సన్ని స్పెసిఫై చేస్తున్నాం. ఎక్కడ దిగ్గజాలు చాలా ఫీల్డ్స్ ఉంటే చాలా ఫీల్డ్స్లో చాలామంది ఉండొచ్చు. మనం మాట్లాడుతున్నాం ఇండియన్ ఆర్ట్లో ఉన్న ఒక దిగ్గజం గురించి, చాలా మందిలోంచి ఒకడు చెప్పాలి అంటే అప్పుడు మనం యూజ్ చేస్తాం ద అనమాట. సో స్పెసిఫిక్నెస్ యాడ్ చేయడం కోసం డెఫినెట్ ఆర్టికల్ యొక్క యూసేజ్ జరుగుతుంది. డెఫినెట్ ఆర్టికల్ అంటాం అవునా, ఆర్టికల్ ద. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? వన్ ఆఫ్ ద. మోర్ ఓవర్ మీరు ఒక యూసేజ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంగ్లీష్లో ఎప్పుడైనా వన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వస్తే యూజువల్గా వచ్చే నౌన్తో మనం దాన్నే రాస్తాం. వన్ ఆఫ్ ద ప్లస్ నౌన్ యూసేజ్ చేస్తూ ఉంటాం. ఇదొక రూల్ అని గుర్తుపెట్టుకోవచ్చు కూడా మీరు. ఓకేనా, వన్ ఆఫ్ ద ప్లస్ నౌన్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైనా ఏ వచ్చే ఛాన్స్ ఉందా? లేదనమాట. వన్ ఆఫ్ ద. ఓకేనా, దాట్స్ ఇట్. వన్ ఆఫ్ ద బాయ్స్, వన్ ఆఫ్ ద గర్ల్స్, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, వన్ ఆఫ్ ద చైర్స్, ఇలాగా. సో ఎక్కడ మిస్టేక్ ఉంది మరి? ఇక్కడ ఏ తీసేసేసి మనం దాపెట్టాలి కాబట్టి విచ్ పార్ట్ కంటెన్స్ ఎర్రర్? 4లో మిస్టేక్ ఉందని చెప్తాం అంతే. దాన్ని అంటాం ఎర్రర్ డిటెక్షన్ అన్న. ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి చూడండి. క్వశ్చన్ నెంబర్ 13కి వద్దాం. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారు, దీన్ని అంటారండి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఓకే, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది ఒక వొకాబులరీ ఉన్న టాపిక్ అనమాట. ఇది కవర్ చేయండి. దాట్ విచ్ ఈస్ నో లాంగర్ యూస్ఫుల్.
ఏదైతే ఈ రోజుల్లో పెద్దగా యూజ్ అవ్వట్లేదో దాన్ని ఏమని అంటాము, ఇప్పట్లో ఎక్కువ వాడుకలో లేదు. ఓకేనా, డామినెంట్ అయితే అనము. అబండెన్స్ అంటే ఎక్కువ అనే మీనింగ్ వస్తుంది, అది కాదు. రిలక్టెంట్, ఇఫ్ ఐ సే యూ ఆర్ బీయింగ్ రిలక్టెంట్ ఇన్ డూయింగ్ సంథింగ్, దట్ మీన్స్ యూ ఆర్ నాట్ విల్లింగ్ టు డూ సంథింగ్, అన్విల్లింగ్ టు డూ సంథింగ్. ఏదైనా చేయడానికి పెద్దగా ఇష్టపడట్లేదు, నాట్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పాలంటే అక్కడ యూస్ చేసే ఎక్స్ప్రెషన్ రిలక్టెన్సీ అంటాం. సో రైట్ నౌ ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏమవుతుంది, రిడెండెంట్. ఏదైతే ఎక్కువ ఈ రోజుల్లో వాడట్లేదో మనము, లైక్ టేప్ రికార్డర్స్ ఉన్నాయి, లేకపోతే గ్రామ్ ఫోన్స్ ఉన్నాయి, ఇట్లాంటి ఈ రోజుల్లో యూజ్ చేయట్లేదు ఎవరు, అనా కదా, రైట్? వాట్ అంటాం, దోస్ machines are redundant these days. Redundant, yes or no? Redundant things are things that are not useful and not really important these days. క్వశ్చన్ నెంబర్ 14కి వచ్చేద్దాం. ఓకేనా, ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్. ఆ బ్లాంక్లో ఏం రావాలో చెప్పాలి, రైట్? ఇట్ ఈస్ రిపోర్టెడ్ దట్ ఎవ్రీ డే ఇండియా విట్నెసింగ్ ద డెత్ ఆఫ్ ఓవర్ 2000 బేబీస్ ఏజ్ లెస్ దాన్ 1 year. 1 year కంటే తక్కువ, ఫర్గివ్ మీ గైస్, 1 year కంటే తక్కువ ఏజ్ ఉన్న పిల్లలు చాలామంది చనిపోతున్నారంట. లిటరలీ పర్ ఇయర్ 2000 బేబీస్ 1 year కంటే ఎక్కువ చచ్చిపోతున్నారంట. చూడండి, ఇట్ ఈస్ రిపోర్టెడ్ దట్ నాట్ పర్ ఇయర్, పర్ ఎవ్రీ డే. ఇట్ ఈస్ రిపోర్టెడ్ దట్ ఎవ్రీ డే చనిపోతున్నారంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ రిపోర్టెడ్ దట్ ఎవ్రీ డే ఇండియా విట్నెసింగ్ అన్నప్పుడు చిన్న ప్రాబ్లం ఉందండి. ఇండియా డైరెక్ట్గా మీరు విట్నెసింగ్ అని రాయలేరు. యూ కాంట్ రైట్ ది ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, ప్రజెంట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ V4 డైరెక్ట్లీ లైక్ దాట్. మధ్యలో మీకు ఈజ్, యామ్, ఆర్ కానీ వర్స్ వర్క్ అని ఏమైనా రావాలి. ఇక్కడ ఈజ్ ఏమైనా ఉందా? లేదు. వీ కాంట్ సే ఇండియా ఈజ్ విట్నెసింగ్, వీ కాంట్ సే ఇండియా విట్నెసింగ్, వీ హ్యావ్ టు సే ఇండియా ఈజ్ విట్నెసింగ్. అది ఉందా అక్కడ? ఇక్కడ మీకు ఈజ్ లేదు కాబట్టి ఇదైతే రాంగ్ అనమాట. ఇచ్చింది రాంగ్ అయితే ఆప్షన్ 3 ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇచ్చిందంటే ప్రాబ్లం ఉంది, మనం కరెక్షన్ చేయాలి. ఓకే, నో ఇంప్రూవ్మెంట్ ఆన్సర్ కాదు. విల్ బీ రాయచ్చా? ఫ్యూచర్ టెన్స్ కాదు, తీసేయండి. విట్నెసెస్ ఉంది, విట్నెస్ ఉంది, అవునా కదా? ఇండియా అనేది ఒక నేమ్ ఆఫ్ అ సింగిల్ కంట్రీ కాబట్టి మన సింగులర్ ఫామ్ రాస్తాం కదా, ప్లూరల్ రాయము. అయితే విట్నెస్ రాయలేము, విట్నెస్ అవుతుంది ప్లూరల్ ఫామ్, విట్నెసెస్ అవుతుంది ఎస్తో పాటు రాసేది సింగులర్ ఫామ్. ఇది సింగులర్ కాబట్టి మ్యాచ్ అవుతుంది. ఇది ఇండియా సింగులర్ కానీ వర్బ్ ప్లూరల్. ఆప్షన్ 4 ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ 2 ఇప్పుడు వినండి మంచిగా. సార్ మీరు ఈజ్ విట్నెసింగ్ అన్నారు, ఏం లేదన్న, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే ప్రతిసారి జరిగే విషయాల గురించి అక్కడ విట్నెసింగ్ ఉంది కాబట్టి నేను కరెక్షన్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ విట్నెసింగ్ వాడితే ఈజ్ వాడే ఛాన్స్ ఉంది, కానీ అది లేదు కాబట్టి రాంగ్ అని చెప్తున్నాను అనమాట. బట్ కరెక్షన్ చెప్పేటప్పుడు ఎలా వాడతామంటే, ప్రతి సంవత్సరం ప్రతిరోజు జరిగే విషయాల గురించి మాట్లాడాలంటే వి యూస్ ద టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఓవర్ దే. సో యూర్ టాకింగ్ అబౌట్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే, సో దట్ వీ హ్యావ్ టు యూస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇన్ ద స్టేట్మెంట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటో తెలుసా? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అందుకే మనము ఈజ్, యామ్, ఆర్ ఏం రాయకుండా ఇండియా తర్వాత డైరెక్ట్ రాస్తాం విట్నెస్ అనే వర్డ్ ఇలాగా, ఇండియా విట్నెసెస్ అంతే. ఓకేనా, ఇది అవుతుంది V1. దాట్స్ ఇట్ గైస్. సో మనకి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? విట్నెసెస్. సో ఇక్కడ కనిపిస్తుంది V1 ఫామ్ అనమాట, రైట్? ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. నేను కొంచెం టెస్ట్లో క్వశ్చన్స్ గట్టి స్ట్రాంగ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా గట్టి ప్రిపరేషన్ చేయాలన్నమాట. ఓకే, ఇదే మీకు అర్థమైంది అనుకోండి, ఇంకా చిన్న చిన్న మీరు చేసేయచ్చు. క్వశ్చన్ నెంబర్ 15. యువర్ స్కిల్ లై ఇన్ చీరింగ్ అప్ పీపుల్ హూ ఆర్ స్ట్రెస్డ్ అవుట్, వూండ్ అప్ ఆర్ జనరలీ జస్ట్ అనాయిడ్. చాలా సింపుల్ అండి. యువర్ స్కిల్ లై అనే దగ్గర ప్రాబ్లం ఉంది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, టాపిక్ పేరు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ స్ట్రైక్ అయిపోద్ది, అంత ఈజీ అనమాట. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, యువర్ స్కిల్ లై అని కనిపిస్తుంది. దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ హియర్, ఐ టెల్ యూ వై. స్కిల్ అనేది సబ్జెక్ట్ అన్న, చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి. స్కిల్ అనేది సబ్జెక్ట్, మనం సింగులర్ మేనర్లో రాస్తాం, సింగులర్ సబ్జెక్ట్ అంటామండి. ఎందుకు సార్? స్కిల్ అంటే ఒకటి, స్కిల్స్ అంటే ఎక్కువ కదా. సో ఇప్పుడైతే స్కిల్ ఉంది కానీ స్కిల్స్ లేదు కదా, అందుకే మనం స్కిల్ సింగులర్ తీసుకుంటాం. ఒక స్కిల్ గురించి మాట్లాడుతున్నాం. ఆ స్కిల్ ఉంటుంది అని చెప్పేటప్పుడు స్కిల్ లై అనే వర్డ్ యూస్ చేస్తాం, ఇది వర్బ్ అవుతుంది. ఇది కూడా ఎలా ఉండాలి? సింగులర్. సింగులర్ ఉండాలంటే లై రాయము, వి రైట్ లైస్. యువర్ స్కిల్ లైస్ ఇన్ చీరింగ్ అప్ పీపుల్. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకో. అట్లాంటప్పుడు లైని చేయాలి మనము, లైస్ కాబట్టి ఎక్కడ మిస్టేక్ ఉందని చెప్తాము, ఇక్కడ ఎస్ యాడ్ చేయాలి. 1 ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ అంటామండి. దేంట్లో అయితే మిస్టేక్ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్, రైట్? క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. సర్వైలెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెల్లింగ్ చూడండి, ఎక్కువసార్లు ఎగ్జామ్లో వచ్చింది, వేరియస్ ఎగ్జామినేషన్స్లో రిపీటెడ్గా వచ్చిన వర్డ్ అనమాట. సర్వైలెన్స్ స్పెల్లింగ్ ఇలా రాస్తామండి, చెక్ చేసుకోవచ్చు. సర్వైలెన్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్ అబ్జర్వేషన్. ఓకేనా, కాన్స్టాంట్ అబ్జర్వేషన్. సీసీటీవీ కెమెరాస్ పెట్టుకొని మనం ఏం చేస్తాం? సర్వైలెన్స్లో ఉంటాం. కాన్స్టాంట్ అబ్జర్వేషన్ అయితే ఉంటుంది, దానివల్ల దొంగతనాలు జరగవు. అవునా? కాన్స్టాంట్ అబ్జర్వేషన్ అని చెప్పేసి ఎప్పుడు మీనింగ్ ఇవ్వాలన్నా మీరు సర్వైలెన్స్ వాడచ్చు. అటాక్ అనే సెన్స్ ఏమైనా వస్తుందా యాంటనిమ్లో? అడిగింది సినోనిమా, యాంటనిమా. యాంటనిమ్ అటాక్కి సంబంధం అయితే లేదు. నెక్స్ట్, సర్వైలెన్స్ అంటే నిఘా పెట్టడం, నిఘా లేకుండా ఉండడం అంటే పట్టించుకోం, దట్ ఈస్ కాల్డ్ నెగ్లెక్టింగ్. ఎండ్యూరెన్స్ అంటే పేషెన్స్, సస్టెనెన్స్. ఓకేనా, ఇప్పటికైతే మనకి ఆన్సర్ వద్దు, బట్ స్టిల్ వర్డ్ మీనింగ్ చెప్తున్నా. ఎండ్యూర్ సింప్లీ మీన్స్ టు బేర్ సంథింగ్ ఆర్ బీ పేషెంట్ ఇన్ ద సిచ్యువేషన్స్.
వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి, ఫైట్ చేస్తూ గివప్ చేయకుండా ఉండాలి, పేషెన్స్తో ఉండడం, బేరింగ్ ద ప్రాబ్లమ్స్, దాని అంటాం ఎండ్యూరెన్స్, పర్సిస్టెన్స్. సో ఇవి ఆన్సర్స్ కావు ఇప్పటికైతే. విజిలెన్స్ అనేది సినోనిమ్ అవుతుంది, కానీ యాంటనిమ్స్ అన్నారు కదా, విజిలెన్స్ అనేది సినోనిమ్ అవుతుంది, అవునా కదా, రైట్. విజిలెంట్గా ఉన్నామంటే వీఆర్ బీయింగ్ వెరీ అలర్ట్ అండ్ వీఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీ సింగిల్ మూమెంట్ ఆఫ్ అ పర్సన్ ఆర్ థింగ్, అవునా కదా, రైట్. ఎక్కువ నిఘా పెడుతున్నాం, విజిలెన్స్ అంటాం, సర్వైలెన్స్ అంటాం, సినోనిమ్. యాంటనిమ్ అడిగారు కాబట్టి ఎక్కువ పట్టించుకోకపోవడం, దాని అంటాం నెగ్లెక్ట్. ఈజీ. మీరు ఇలా ఒక క్యాప్ క్వశ్చన్స్ చదవండి. క్వశ్చన్ నెంబర్ 17. Padamsee worked like a mathematician and was a true dash who experimented with numerous mediums. గొప్ప వ్యక్తుల గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా బాగా గుర్తుపెట్టుకోండి. వెనెవర్ వీ టాక్ అబౌట్ ప్రామినెంట్ పీపుల్, బీట్ ఎనీ ఫీల్డ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాథమెటికల్ ఆర్ సైంటిఫికల్ ఫీల్డ్లో ఉన్న పర్సన్ గురించి మాట్లాడితే చాలా ఎక్కువ యూస్ చేసే వర్డ్ అనమాట. మ్యాథమెటికల్ ఆర్ సైంటిఫిక్ ఫీల్డ్లో ప్రోస్ ఉన్న పర్సన్స్ ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళ గురించి మనం ఎప్పుడు యూజ్ చేసే వర్డ్ ఏంటి తెలుసా పొగడడానికి? దే ఆర్ విజనరీస్. వి సే దే ఆర్ విజనరీస్. ఆప్షన్స్ కూడా చదవక్కర్లేదండి, రైట్. దే ఆర్ విజనరీ పీపుల్. ఐన్స్టీన్ వాజ్ అ విజనరీ. ఐన్స్టీన్ వాజ్ అ విజనరీ. అలెగ్జాండర్ గ్రహాం బెల్ వాజ్ అ విజనరీ. ఎస్ ఆర్ నో, రైట్. సో ఎప్పుడైనా చెప్పాలనుకోండి, ప్రామినెంట్ పీపుల్ సైంటిఫికల్ ఫీల్డ్లో అయినా మ్యాథమెటికల్ ఫీల్డ్లో అయినా వాటి గురించి మాట్లాడితే విజనరీ పీపుల్ అంటాం. వాళ్ళకి ఎక్కువ విజన్ ఉంది, వాలంటరీ సంబంధం లేదు. ఇఫ్ ఐ సే ఐ యామ్ డూయింగ్ సంథింగ్ వాలంటరీలీ, నేను నేనే చేస్తున్నా విల్లింగ్లీ, ఓకేనా, అది ఆన్సర్ కాదు. లిటరరీ ఆన్సర్ కాదు, ఓకేనా. అడ్వర్సరీ అంటే ఆపోనెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆపోనెంట్, మన వ్యతిరేకంలో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో మన ఆపోనెంట్స్ గురించి మాట్లాడాలంటే మనం యూస్ చేసే వర్డ్ అడ్వర్సరీ అంటాం. అంటే ఎవరు అడ్వర్సరీ అంటే మన ఎనిమీలానే అనుకోండి మీరు, ఓకేనా. అడ్వర్సరీ అంటే ఆపోనెంట్ కావచ్చు, ఆర్ వీ కెన్ ఆల్సో యూస్ ద టర్మ్ ఎనిమీ. రైట్ నౌ ఇది ఆన్సర్ కాదు, రైట్. ఆన్సర్ ఏమవుతుంది మరి? విజనరీ. ఓకే, సో పదంసి అనే పర్సన్ ఒక ట్రూ విజనరీ అని చెప్పి చెప్తాం. క్వశ్చన్ నెంబర్ 18, లాస్ట్ క్వశ్చన్ అనే వీడియోకి ఆన్సర్ చేయండి. సంథింగ్ దట్ ఈస్ జెన్యున్. దేన్నైతే మనము జెన్యున్ అంటామో దాన్ని ఏమంటాం? రియల్ అంటాం, ఒరిజినల్ అంటాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్ అనమాట, చదవండి మీరు, ఓకే. ఒరిజినల్ అంటాం. వీ ఆల్సో సే దట్ ఇట్ ఈస్ అథెంటిక్. ఒథెంటిక్ అంటాం అనమాట. సో అన్రియల్ ఆన్సర్ కాదు, అకాడమిక్ ఆన్సర్ కాదు, మెజెస్టిక్ ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏమవుతుంది? అథెంటిక్. ఇలా మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఓకేనా. సో ఎవరైనా కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ మన నుంచి తీసుకోవాలనుకుంటే కనుక మీరు మన యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్లో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిఎస్సి కోర్స్ అయితే ఉంది. ఇమీడియట్గా మీరు జాయిన్ అయ్యి మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ని బూస్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో వచ్చే ప్రతి ఒక్క మార్క్ కంటెంట్ నుంచి మీరు కొట్టచ్చు, ఓకేనా. కంప్లీట్ కంటెంట్ అవైలబుల్ ఉంది మన యాప్లో. ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేయండి. మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్లో ఎన్రోల్ అవ్వండి. కోర్స్ పేరు మిషన్ ఇంగ్లీష్, ఓకే. 399 రూపీస్ ఉంటుంది. ఓన్లీ 399 రూపీస్కి కంప్లీట్ కోర్స్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. మీ ఎగ్జామినేషన్ లోపు మీరు కంప్లీట్ సిలబస్ ఫినిష్ చేసుకోవచ్చు, ప్రిపరేషన్ చేసుకోవచ్చు, ఓకేనా. దీంట్లో కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ కోర్సెస్ వస్తాయి. కంప్లీట్గా తెలుగు లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యే విధంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఏపీ మెగా డిఎస్సి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఈ వీడియో చాలా నీట్గా ఫాలో అయ్యి నీట్గా నేర్చుకుంటారని బిలీవ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ అందరికీ సర్క్యులేట్ చేయండి. మీరు ఎంత అఫెక్షన్ కనుక నాకు చూపిస్తే, సపోర్ట్ చూపిస్తే అంతే ఎక్కువ నేను మీకు సపోర్ట్ చేసి వీడియోస్ కూడా వేయడానికి ట్రై చేస్తాను, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పెయిడ్ కోర్సెస్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో కంటిన్యూ చేయండి. సో ఎవరైతే స్టూడెంట్స్ అప్కమింగ్ తెలంగాణ హైకోర్టు జాబ్స్ ప్రిపరేషన్ చేస్తారో మీరందరూ కూడా మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సు ఎన్రోల్ అయిపోండి ఇమీడియట్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్ఎస్సికి సంబంధించి ఇంటర్ బేస్డ్ అండ్ 10th బేస్డ్ ఎగ్జామినేషన్స్ 2 నోటిఫికేషన్స్ రాబోతున్నాయండి. ఆ నోటిఫికేషన్ మీరు మిస్ చేయకండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకు వస్తుంది. ఎగ్జామినేషన్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి సూట్ అయ్యే విధంగా తెలుగులో కండక్ట్ చేస్తారు, రీజనల్ లాంగ్వేజ్. సో తప్పకుండా మీరు ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఏమైనా ఈ పేపర్స్ని తప్పకుండా తీసుకోవాలి అండ్ ఈ ఎగ్జామినేషన్లో కూర్చొని మీరు రాయాలంతే, ఓకేనా. ఇది మీరు మిస్ చేయొద్దు. 10th పాస్ అయితే సరిపోయే ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఎస్ఎస్సి ఎంటీఎస్ అని, ఓకేనా. దీనికోసం రెడీగా ఉండండి, మంచి వేకెన్సీస్ వస్తాయి. ఇంటర్ పాస్ అయితే చాలు, సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ వస్తాయి, ఓకేనా. లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ చాలా బాగుంటాయి అనమాట సెంట్రల్ ఏజెన్సీస్లో. ఇది తప్పకుండా మీరు ఫోకస్ చేయండి. రాబోయే 2025లో వచ్చే ఎంటీఎస్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ప్రిపరేషన్ కనుక మీరు చేసే స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కంప్లీట్గా A to Z మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి, ఓకేనా. అవసరమైన ప్రతి ఏరియా కవర్ చేసే ప్రతి వీడియో, ప్రతి లాజిక్ పైన, ప్రతి రూల్, ప్రతి గ్రామర్ ఏరియా, ప్రతి వొకాబ్ ఏరియా, ప్రతి కాంప్రిహెన్షన్ ఏరియా, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్రేజ్ రిప్లేస్మెంట్, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ డిటెక్షన్ అన్నీ కూడా, ఓకేనా. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆల్మోస్ట్ 30 to 40 వీడియోస్ ఉంటాయన్నమాట మీకు. మొత్తం కలిపి ఆల్మోస్ట్ 350+ అవర్స్ వీడియోస్ ఉన్న ఒక బ్యూటిఫుల్ కోర్సు 499 రూపీస్కి సింపుల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చాలా తక్కువగా. సో 499 రూపీస్కి ఉన్న అఫోర్డబుల్ కోర్స్తో ఎన్రోల్ అయిపోయి 3 monthsలో మీరు 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, రైట్. దీంట్లో ఏమేమి ఉన్నాయి మొత్తం ఇక్కడ నేను డీటెయిల్గా ప్రజెంట్ చేశాను, చూడండి. అండ్ మీకు డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, 7780623633. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీ నెంబర్కి వాట్సాప్ పెట్టచ్చు ఆర్
కాల్ చేయొచ్చు, పర్చేస్కి రిలేటెడ్ ఆర్ లాంగ్వేజ్కి రిలేటెడ్, ప్రిపరేషన్ రిలేటెడ్. తప్పకుండా మేము దగ్గరుండి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. బ్యాంక్ పీఓ అండ్ క్లర్క్ స్టూడెంట్స్ కూడా బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్లో ఎన్రోల్ అయ్యి మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా స్ట్రెంథన్ చేసుకోండి. మీరు ఓన్గా ప్రిపరేషన్ చేసే వాళ్ళన్నా ఏదైనా కోచింగ్ పాయింట్లో ఉన్నా కూడా ఇంగ్లీష్ మీకు ఇంత బాగా ఎక్కడ దొరకదు. సో ఇమీడియట్గా మన కోర్సెస్ ఎన్రోల్ అయ్యి మీరు మీ ప్రిపరేషన్కి యాడ్ చేసుకొని స్కోర్ని బూస్ట్ చేసుకోండి. ఓకే రైట్. సో ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ గురించి తప్పకుండా మాట్లాడాలి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్కి మన దగ్గర అప్రాక్సిమేట్గా 6 months టైం మాత్రమే ఉంది. 6 monthsలో తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. 6 monthsలో మీరు ఒక మ్యాజిక్ చేసి ఇంగ్లీష్లో 25 out of 25 కొట్టే ఛాన్స్ ఉంది. నాకు ఇంగ్లీష్ రాదు అనే స్టేజ్ నుంచి 25లో 25 మార్కులు మీరు కొట్టే పాసిబిలిటీ మీకు ఈ కోర్స్ ఇస్తుంది అనమాట. మీరు ఎక్కడ చదివే వాళ్ళైనా, ఓన్గా అయినా, ఊర్లో కూర్చున్నా, లేకపోతే స్టడీ హాల్లో ఉన్నారా, బీసీ స్టడీ సర్కిల్లో ఉన్నారా, లేకపోతే ఎక్కడైనా, లేకపోతే ఏమైనా కోచింగ్ పాయింట్స్లో ఉన్నారా, ఎక్కడున్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన బెస్ట్ కోర్స్ ఇదే అవుతుంది అనమాట. ఇంతకంటే మంచి కోర్స్ మీకు దొరకదు. ఒకసారి మీరు కంటెంట్ చెక్ చేయండి అండ్ మన ప్లే స్టోర్లో రివ్యూస్ స్టూడెంట్స్ చూడండి, ఒకసారి కామెంట్స్ చూడండి, వీడియో కామెంట్స్ చూడండి, మీకు అర్థమవుతుంది మన క్వాలిటీ ఏంటనేది. ఓకే, ఒక్కసారి కోర్సులో ఎన్రోల్ అవుతే కంప్లీట్ గ్రామర్ 0 level నుంచి ఫౌండేషన్ నుంచి హై లెవెల్ వరకు దగ్గరుండి నేనే నేర్పించడం జరుగుతుంది, ప్రతి ఏరియా కూడా. రైట్, అవసరమైన గ్రామర్ కావచ్చు, ఒక యాప్ కావచ్చు, ప్యాసేజ్కి సంబంధించిన కాంప్రిహెన్షన్ అండ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఫర్ ఎస్ఐ స్టూడెంట్స్ అన్ని దీంట్లో కవర్ అవుతాయి. సో 399 రూపీస్కి 3 months కోర్సు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో వస్తుంది. రైట్, 599 రూపీస్ పెడితే 6 months కోర్సు. ఏ కోర్స్ కావాలంటే కోర్సులో ఎన్రోల్ అవ్వండి అండ్ ఇమీడియట్గా ప్రిపరేషన్ చేసుకోండి. జాయిన్ ఇమీడియట్లీ. డౌన్లోడ్ ది యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి మిషన్ ఇంగ్లీష్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సెస్ మన యాప్లో క్లియర్గా అవైలబుల్ ఉన్నాయి. పెయిడ్ కోర్సెస్లోనే డెమోస్ చూడండి, జాయిన్ అవ్వండి. ఏ డౌట్ ఉన్నా కూడా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇప్పటిదాకా వీడియో చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ ఇమీడియట్లీ అండ్ లైక్ ద వీడియో, ప్రెస్ ద బెల్ ఐకన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది వీడియోస్ మీకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, ఎంత నచ్చుతున్నాయి అనేది. ఓకేనా, మీకు ఎంగేజింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. నేను లైక్స్ ద్వారానే వీడియో ఎంత బాగుందని అసెస్ చేసుకుంటా. అండ్ మీకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ తప్పకుండా మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ ఆల్ వాట్సాప్ గ్రూప్స్, ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో ఈ వీడియో పాపప్ అయ్యేలా చూడండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు మేక్ మోర్ వీడియోస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.